యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించినవాడు ధన్యుడు, అతడు శోధనముకు నిలిచినవాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడి యొక్క లేఖన భాగాన్ని దీవించి మన హృదయంలో ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖన భాగంలో శోధన సహించిన వాడు ధన్యుడు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తాను ప్రేమించిన వారికి ఏదైతే అనుగ్రహిస్తాడో, ఏదైతే తన కృపలో ఇవ్వాలని వాగ్దానం చేసిన ప్రతి ఒక్క మాటను బట్టి కూడా ఆయన గణపరచబడాలి. ఆయన మాట ఇచ్చాడంటే ఎన్నడూ కూడా తప్పడని విషయాన్ని మనము గమనిద్దాం. నేడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి మూలంగా బాప్తిసం తీసుకొని సంఘానికి వెళ్తూ సమాజంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనందరిపై కూడా మరి ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన బాధ, ప్రతి విధమైన భారం అనేది మన మీద పడుతూ ఉంది. ఎందుకంటే ఈ లోక అధికారి అనగా సాతానుడు, అపవాది మనల్ని శోధిస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు శోధనకి మనల్ని కూడా గురి చేస్తూ ఉంటాడు. అంటే మనంతట మనమే శోధనలోనికి రావడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మరి దయ్యాల వలన, కొన్నిసార్లు సాతానుడు వలన మరి అన్ని విధాలుగా ప్రయత్నించలేడు. కానీ కొన్నిసార్లు మనంతట మనమే సాతానికి అవకాశం ఇచ్చే ఆ యొక్క దిగజారిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనిద్దాం. ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ఎదురవుతున్నాయి కొన్ని అనుభవాలు అనేవి ఎదురవుతున్నాయి. కొన్ని అనుభవాలు అనేది చెవి చూస్తున్నాం, కొన్ని అనుభవాలు అనేది తీపకరంగా ఉంటుంది, కొన్ని అనుభవాలు అనేది చేదుకరంగా ఉంటుంది. జీవితము రెండు విధాలుగా కూడా మనము ప్రయాణిస్తున్నామని అనుకుంటున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో దేవుడు స్పష్టంగా చెప్తాడు, ఆయన మరలోకానికి వెళ్ళడానికి మార్గము చాలా ఇరుకైనది అనేది మరి లేఖనం అనేది సెలవిస్తుంది. మనము ప్రయాణించే మార్గము, మనం ప్రయాణించే ఆ యొక్క జీవిత యాత్రలో మనము ఈ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, ఈ యొక్క జీవితాన్ని దేవునికి సాక్షులుగా మనము నిలబెట్టుకొని ప్రయాణిస్తున్నామంటే ఈ లోక విషయాల బట్టి, ఈ లోకములో పరిస్థితుల బట్టి, ఈ లోకములో ప్రతి మనిషి కూడా జీవించే విధంగా మనం జీవించలేము. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తములో ముద్రింపబడ్డామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో నీటి మూలంగా బాప్తిసం పొందామో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎప్పుడైతే బాప్తిసం పొందామో, ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోక సంబంధము కాదు, లోకము నుండి వేరు చేయబడి లోకములో నుండి మనం బయటికి వచ్చి లోకములో నుండి మనం వేరే మార్గములో ప్రయాణించే వారంగా దేవుడు నడిపించేవాడు. కనుక ఈ విషయాన్ని గమనించండి. ఈ లోక సంబంధంలో చాలామంది మనుషులు ఉంటారు. ఈ లోకంలో చాలామంది మనుషులు మనకి కనిపిస్తుంటారు. చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు, చాలామంది కూడా ధనవంతులు ఉంటారు, చాలామంది నిరుపేదలు ఉంటారు, చాలామంది కూడా మరి ఎంతో మరి పేరు ప్రతిష్టలు పొందుకున్న వారు ఎంతోమంది ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? మన మార్గము, మనం వెళ్ళే మార్గము చాలా ఇరుకైనది. అది సరిగ్గా లేని పరిస్థితిలో మనం ప్రయాణిస్తున్నాం అనేది గమనించండి. యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కదా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆయన సర్వము కూడా సరళం చేస్తాడని వాగ్దానం చేశాడని మీరు అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మన మార్గములో మనం ప్రయాణిస్తుండగా మనకి అడ్డుగా ఉన్నవి ఆయన సరళం చేస్తానన్నాడు, కానీ మార్గం సరళం చేస్తాననే మాటను మనం ఎక్కడా కూడా చూడము. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే ఆయన తప్పే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా అబద్ధం అనేది చెప్పదు. మనం సత్యం అని ఎప్పుడైతే నమ్ముతామో, సత్యాన్ని ఎప్పుడైతే అనుసరిస్తున్నామో, ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, మనము వాక్యాన్ని సరిగ్గా చదవాలి, సరిగ్గా వినాలి, సరిగ్గా బోధించాలి, సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి సరిగ్గా అర్థం అయ్యి మన జీవితం అనేది నడవబడతాం.
కొంతమంది ఏదేదో చెప్తూ ఉంటారు, అది విని, ఎందుకంటే వీరికి పరిశుద్ధ గ్రంథము చదవరు, లేఖనం అనేది తెలుసుకోరు, చదవరు కనుక ఎవరో ఏదో చెప్తే వినేసి అదే సత్యమని అనుకుంటున్నారు. ఏది సత్యము? మీరు చదివితేనే కదా అది సత్యము అసత్యం అనేది, ఎవరు మంచివారు, ఎవరు చెప్తున్నారు లేఖన భాగనం అనేది మీరు తెలుసుకోగలరు. కాబట్టి మీకు నా యొక్క అడ్వైస్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథము చదవండి. లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, చాలామంది దైవజనులు చెప్తున్నారు, నిజమే, అది సత్యమే. కానీ నీవు కూడా నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఏది సత్యము ఏది అసత్యం అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు అసత్యమైన త్రోవల్లో నడిపిస్తున్నారు అనేది మీరు స్పష్టంగా తెలుసుకోవాలంటే ముందు మీకు లేఖనం అనేది తెలియాలి. ఉదాహరణకు ఒక మాట నేను చెప్తున్నాను, మీ ముందు పెడుతున్నాను, గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మనం ఒక అడ్రస్కి వెళ్ళాలి, ఒక ఊరికి వెళ్ళాలి. ఊరికి వెళ్ళినప్పుడు మనం మ్యాప్ పెట్టుకొని వెళ్తాం. అంటే మనం మ్యాప్ పెట్టుకొని వెళ్ళినప్పుడు అది మనకి సవ్యంగా అది తీసుకొని వెళ్తుంది. అంటే ఈ ఊరు పక్కన ఈ ఊరు ఉంటుంది, ఈ ఊరు పక్కన ఈ ఊరు ఉంటుంది. కాబట్టి ఆ ఊరిని మనం వెంబడించినప్పుడు, ఆ ప్రదేశాలు వెంబడించినప్పుడు మనం వెళ్ళవలసిన ప్రదేశానికి మనం చేరుకుంటాం. అదే కాకుండా మనము ఆ మ్యాప్ పట్టుకోకుండా ఎవరినో అడిగి, వాళ్ళు రకరకాల అడ్రస్లు అవి చెప్తూ ఉంటారు, రకరకాల అడ్రస్లుగా వాళ్ళు చెప్తుంటారు, మీరు ఇటు వెళ్ళండి, మీరు అటు వెళ్ళండి, మీరు అటువైపు వెళ్ళండి. కానీ మన సమయానికి ఆ యొక్క స్థలానికి, ఆ ప్రదేశానికి, మనం అనుకున్న స్థలానికి మనం రాలేము. కొంతమంది రాంగ్ డైరెక్షన్స్ ఇస్తుంటారు, కొంతమంది సరైన అడ్రస్ అనేది సరిగ్గా చెప్పలేరు, కొంతమంది సరిగ్గా చెప్పినా సరే మనం వెళ్ళడానికి మనకి తెలియాలి కదా, ఆ యొక్క అడ్రస్ అనేది తెలియాలి. కానీ మార్గం చూపించేదే వాక్యము అనేది మీరు తెలుసుకోండి. కాబట్టి పరలోకానికి తీసుకెళ్ళింది యేసు ప్రభు అయితే, మీరు ఈ లోకములో ప్రయాణించినప్పుడు, ఈ లోకములో జీవించడానికి వాక్యమే మీకు మార్గదర్శము. ఈ విషయాన్ని మీరు గమనించండి.